Tear down, 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 tear down. రీసెంట్గా మన ఛానల్లో నథింగ్ 4A ప్రోకి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియో పోస్ట్ చేశాను. దాంట్లో 10,000 లైక్స్ కనుక క్రాస్ అయినట్లయితే టియర్ డౌన్ చేస్తాను. బట్ అన్ఫార్చునేట్లీ క్రాస్ అయితే కాలేదు. బట్ దీని లోపల ఉన్నటువంటి గ్లిఫ్ లైట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నాతో పాటు మీకు కూడా చూపించడానికి కంప్లీట్ టియర్ డౌన్ వీడియో అయితే ఈరోజు చేయబోతున్నాను. సో దానికంటే బిఫోర్ ఇదంతా కూడా ఫస్ట్ టైం నథింగ్ డిజైన్ అవుట్ ఆఫ్ వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి, అంటే బ్యాక్ సైడ్ ట్రాన్స్పరెంట్ చూస్తాం బేసిక్ గా, బట్ ఇదంతా కూడా మనకి మెటల్ బాడీ తోటి రావడం అయితే జరుగుతుంది. అన్ఫార్చునేట్లీ మనము వీడియో రికార్డ్ చేసేటప్పుడు బీరోల్స్ తీస్తాం, సినిమాటిక్ వీడియోస్ తీస్తాం కదా, ఆ టైంలో మొబైల్ ఫోన్ అనేది కింద పడిపోయింది కార్ మీద నుంచి. సో ఆ టైంలో డ్యామేజ్ కొంచెం గట్టిగానే జరిగిందని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడొచ్చు, సైడ్ కార్నర్ లో చూసారా డెంట్ పడ్డది, అండ్ కెమెరా లెన్స్ మీద కూడా కొన్ని డెంట్స్ అయితే చూడొచ్చు, క్రాక్ వచ్చినట్లు. ఇక్కడ బాటమ్ లో కూడా మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే చాలా పెద్ద డెంట్ పడ్డది, అండ్ ఈ డెంటే కాస్త సివియర్ గా ఇంపాక్ట్ అయిపోయి డిస్ప్లే మొత్తం క్రాక్ వచ్చింది. చూస్తున్నారా? ఒకసారి లాక్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూడండి, డిస్ప్లే కూడా మీకు క్రాక్ వచ్చినట్టు కనిపిస్తుందా? నిజంగా వీళ్ళ డ్యూరబిలిటీని మాత్రం మనం మెచ్చుకోవచ్చు. ఇంత డ్యామేజ్ అయినా కానీ పైన గ్లాస్ మాత్రమే బ్రేక్ అయింది, కానీ టచ్ ఈజ్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ, అండ్ డిస్ప్లే కూడా ప్రాపర్ గా వర్క్ అవడం అయితే జరుగుతుంది. అండ్ దీంట్లో పెద్ద పెద్ద ఫ్యాన్సీ డ్యూరబిలిటీ తీసుకొని రాలేదు, IP65 రేటింగ్ మాత్రమే తీసుకొచ్చారు. బట్ నిజంగా చాలా బాగా సస్టైన్ అయింది. అండ్ యూజువల్ గా ఇది మట్టి రోడ్డు మీద ఇలాంటి వాటిలో పడ్డా, గడ్డి మీద పడ్డా కానీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు తక్కువ, కానీ నాదైతే కంప్లీట్లీ సిమెంట్ రోడ్డు మీద కింద పడటం వల్ల అక్కడ ఉన్నటువంటి స్టోన్స్ తోటి హిట్ అయ్యి ఈ డ్యామేజ్ అయితే అయింది. ఎనీవే, నాకైతే గనక ఈ గ్లిఫ్ లైట్ చూసారా, సో దీన్ని ఓపెన్ చేసి లోపల ఎలా ఇచ్చారు ఏంటి అనేది అయితే చూడాలని ఉంది. సో ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే కొంచెం బూస్ట్ వస్తుంది, అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే తీసుకొని వస్తాను, అండ్ వెంటనే మరొక టియర్ డౌన్ కూడా తీసుకొస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా కూడా మనకి మెటల్ బాడీతోనే ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఈ ట్రాన్స్పరెంట్ డిజైన్ ఏదైతే ఉందో దీన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. అండ్ గుర్తుపెట్టుకోండి, మీరు ఇలా చేశారు అన్నట్లయితే కనుక మీ వారంటీ వాయిడ్ అయ్యే అవకాశం ఉంటుంది, అండ్ కెమెరా లెన్సెస్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. బట్ దట్స్ ఓకే, మీకోసం ఈ మాత్రం చేయలేను. ఇక్కడ మీరు కొంచెం అబ్జర్వ్ చేశారంటే ఇదంతా కూడా ప్లాస్టికే. సో ఒకవేళ మీరు గనక ఎక్కువగా హీట్ చేశారు అన్నట్లయితే, లేదా ఎక్కువ టెంపరేచర్స్ లో పెట్టారు, ముఖ్యంగా కార్ లో పెట్టి వదిలేశారు అన్నట్లయితే ఇది మీకు కొంచెం మెల్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తుందో కనిపించట్లేదో, ఎనివే కొంచెం జాగ్రత్త. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పైన ఉన్నటువంటి ఈ ట్రాన్స్పరెంట్ కేస్ అంతా కూడా రిమూవ్ చేస్తున్నాను. సో హెయిర్ ఇట్ ఈస్ వీళ్ళ ట్రాన్స్పరెంట్ డిజైన్. సో ఇది మీకు బేసిక్ థింగ్. సో ఇది ఓపెన్ చేయగానే మనకి లోపల ఉన్నటువంటి కెమెరాస్ వీటన్నిటికి కూడా యాక్సెస్ దొరుకుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే కొన్ని స్క్రూస్ అయితే ఉన్నాయి కదా, సో వీటన్నిటిని కూడా నేను రిమూవ్ చేయబోతున్నాను. సో ఇక్కడ IP17 స్క్రూ తోటి మొత్తం కంప్లీట్గా ఈ స్క్రూస్ అయితే రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మనకి ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఫ్రేమ్, ఇదంతా కూడా నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఈ ప్లాస్టిక్ ఫ్రేమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు ఇంకొన్ని బ్లాక్ కలర్లో స్క్రూస్ కనిపిస్తున్నాయి కదా, సో వీటన్నిటిని కూడా రిమూవ్ చేస్తున్నాను. ఆ ట్రాన్స్పరెంట్ బంప్ రిమూవ్ చేస్తే మీకు ఈ విధంగా ఉంటుంది, చూస్తున్నారు కదా. సో మెయిన్ డిజైన్ అంతా కూడా ఇదే. సో ఒకసారి ఫస్ట్ మనము ఇందులో ఉన్నటువంటి సిమ్ కార్డ్ని అయితే ఎజెక్ట్ చేద్దాం. సో సిమ్ ఎజెక్ట్ చేసిన తర్వాత సో ఒకసారి ఫోన్ని పవర్ ఆఫ్ చేసి డిస్ప్లే పార్ట్ ఏదైతే ఉంది, ఈ పార్ట్ అంతా కూడా చిన్నగా రిమూవ్ చేద్దాం. అండ్ జాగ్రత్త, ఏమాత్రం కొంచెం అటు ఇటు తేడా వచ్చినా కానీ మీకు టోటల్ డిస్ప్లే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో నా వర్షన్లో ఆల్రెడీ ఇది కొంచెం క్రాక్ అయి ఉంది కాబట్టి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి డిస్ప్లే డ్యామేజ్ అవ్వడానికి, ఎందుకంటే ఆల్రెడీ క్రాక్ అయిపోయింది, చాలా సింపుల్గా సునాయాసంగా క్రాక్ అవుతుంది. బట్ సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా నేను దీని అయితే ఎలాంటి డ్యామేజ్ కాకుండా తీసేలాగైతే ట్రై చేస్తున్నాను. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్.
సో చిన్నగా ఇట్లా సైడ్స్ ఉన్నటువంటి లాక్స్ మొత్తాన్ని కూడా కొంచెంగా లూజ్ చేస్తున్నాను. యాక్చువల్గా మనకేంటి అంటే ఇది సిమెంట్ రోడ్ మీద పడటం వల్ల ఈ బాడీ ఏదైతే ఉందో డెంట్ పడటం వల్ల మనకేమవుతుందంటే కొంచెం లైట్గా షేప్ అవుట్ అయిపోయి ప్రెషర్గా ప్రెస్ చేస్తుంది డిస్ప్లే. సో నార్మల్గా ఉండేటువంటి మొబైల్ ఫోన్స్ అంటే ఎలాంటి ఫిజికల్ డ్యామేజ్ లేనటువంటి మొబైల్ ఫోన్స్ని డిస్మాటిల్ చాలా ఈజీగా అనిపిస్తుంది. సో ఇది కొంచెం కాంప్లికేటెడ్ అనిపిస్తుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇలా చేయడం వల్ల ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మీ మొబైల్ ఫోన్ కనుక వారంటీలో ఉంటే అది వారంటీ వాయిడ్ అవుతుంది. అన్లెస్ అండ్ అంటిల్ ఇఫ్ యు ఆర్ అన్ ఆథరైజ్డ్ పర్సన్ తప్ప ఇలా చేయడానికైతే ట్రై చేయకండి. ఇది ఓపెన్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఈ గ్లిఫ్ లైట్ ఉంది చూసారా, సో ఇది మీకు లోపల మదర్ బోర్డ్ అంటే ఒరిజినల్ పీసీబీ తోటి కనెక్ట్ అయి ఉంటుంది. సో అది డ్యామేజ్ అయిందంటే మళ్ళీ మీకు గ్లిఫ్ లైట్స్ అనేవి వర్క్ అవ్వకుండా ఉంటాయి. సో ఇక్కడైతే నేను సపరేట్ చేశాను. సో రెండు సపరేట్. సో ఇదంతా కూడా యూని బాడీ సింగిల్ పీస్ ఆఫ్ అల్యూమినియం తోటి మనకి దీన్ని డిజైన్ చేశారు. ఆఫ్ కోర్స్ రీసైకిల్ అల్యూమినియం అయితే యూస్ చేశారు. సో ఫస్ట్ సింపుల్ గా నేను ఈ గ్లిఫ్ లైట్ ని అయితే డిస్మాటిల్ చేస్తున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఈ రెండు అఫీషియల్గా మనం అయితే సెపరేట్ చేయొచ్చు. సో దీంట్లో మనకు వచ్చేటప్పటికి ఓన్లీ గ్లిఫ్ ఇంటర్ఫేసెస్కి సంబంధించినటువంటివి అండ్ వీటితో పాటుగా మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్, ఈ మెటల్ కీస్ ఉంటాయి చూసారా, సో వీటన్నిటికి సంబంధించినటువంటి కనెక్టర్స్ దీని మీదనే మనకు కనెక్ట్ అయి ఉంటాయి. సో దీన్ని పక్కకు పెట్టాను. మిగతా పార్ట్స్ని కూడా టియర్ డౌన్ చేద్దాం. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్యాటరీ కనెక్టర్, బ్యాటరీ అండ్ డిస్ప్లే మెయిన్ పీసీబీకి సంబంధించినటువంటి కనెక్టర్ స్క్రూస్ని ఏవైతే వీటిని రిమూవ్ చేస్తున్నాను. సో ఇది జస్ట్ మీకు ఏంటంటే ఒక హోల్డ్ చేయడం, ఆ పార్ట్ కింద పడ్డా కానీ డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం నేను ఇక్కడ బ్యాటరీ కనెక్టర్ ఏదైతే ఉందో దీని అయితే డిస్కనెక్ట్ చేశాను. సో దట్ సేఫ్టీ పరంగా. అండ్ దీంతో పాటు ఇక్కడ మనకి డిస్ప్లే అలాగే మెయిన్ పీసీబీ నుంచి కింద సబ్ పీసీబీకి వెళ్ళేటువంటి ఒక కనెక్టర్ ఉంది. సో దీన్ని కూడా నేనైతే రిమూవ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో వీటిని అయితే రిమూవ్ చేశాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి మీకు మెయిన్ సెన్సార్, ఇది వచ్చేటప్పటికి మీకు టెలిఫోటో సెన్సార్ అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి అల్ట్రా వైడ్ యాంగిల్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది అండ్ దీంట్లో కూడా మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది. ఈ కెమెరాస్ని జాగ్రత్తగా అయితే నేను రిమూవ్ చేస్తున్నాను. సో హైర్ ఇట్ ఈస్ ద ప్రైమరీ సెన్సార్. ఇదే మనకి సెన్సార్ అండ్ ఇది మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మూవ్ అవుతుంది, ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో రావడం జరుగుతుంది. సో దీన్ని మనం పక్కకు పెట్టి ఇంకా సో ఇక్కడ మీకు సిల్వర్ కలర్ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా థర్మల్ ఇన్సులేషన్ ప్యాడ్స్. సో కెమెరాస్ మనం రెగ్యులర్గా వాడేటప్పుడు హీట్ అవుతాయి చూసారా, మొబైల్ ఫోన్ అనేది హ్యాంగ్ అవ్వకుండా ఉంటుంది. అఫ్ కోర్స్ కెమెరాస్ వాడుతున్నప్పుడు కూడా మొబైల్ ఫోన్స్ చాలా బాగా హీట్ అవ్వడం జరుగుతుంది. అండ్ దీని తర్వాత ఇక్కడ టెలిఫోటో లెన్స్. సో దీన్ని కూడా నేను ఫస్ట్ రిమూవ్ చేస్తున్నాను. సో హియర్ ఇట్ ఈస్ ద టెలిఫోటో లెన్స్. ఇక్కడ మీరు చూస్తున్నారా, సో దీంట్లో కూడా మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది. మరొక 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అండ్ హియర్ ఇట్ ఈస్. దీంట్లో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కానీ ఇలాంటివి ఏమి ఉండదు. చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది మీకు. మనము ఫ్రంట్ కెమెరా సెన్సార్, ఈవెన్ ఇక్కడ మనకి ఫ్రంట్ కెమెరా సెన్సార్ కనిపిస్తుంది కదా, సో ఇదంతా కూడా మళ్ళీ మీకు కాపర్ హీట్ సింకర్స్ అయితే ఇచ్చారు చూసారా. సో ఇవి కూడా మనము లాంగ్ లాస్టింగ్ లో యూస్ చేస్తూ ఉంటే ఇవి కూడా మనకి హీట్ అవుతూ ఉంటాయి. సో అందుకోసం మనకి ఇలా ఇచ్చారు. సో చూస్తున్నారు కదా, దిస్ ఈస్ ద ఫ్రంట్ కెమెరా. చూసారా, మీకు ప్రైమరీ సెన్సార్కి అలాగే టెలిఫోటో లెన్స్కి అలాగే అల్ట్రా వైడ్ యాంగిల్కి. సో దీంట్లో మనకి ప్రైమరీ అండ్ టెలిఫోటో లెన్స్ రెండిటిలో కూడా మనకి ఏమందంటే ఓఎస్ ఇచ్చారు. సో కింద మనకి రెండు ఇచ్చారు చూసారా, ఏదైతే మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ అలాగే ఫ్రంట్ సెల్ఫీ కెమెరా, వీటిల్లో ఓఎస్ అయితే ఉండదు. సో ఇవే కెమెరాస్ ఇవాళ రేపు మేజర్ రోల్ అయితే ప్లే చేస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే మొబైల్ ఫోన్ సేల్స్ కి ఆయువు పట్టు అని చెప్పొచ్చు. అండ్ ఇదంతా కూడా మనకి మెయిన్ పీసీబీ. సో ఈ మెయిన్ పీసీబీని కూడా ఒకసారి రిమూవ్ చేసి అయితే చూద్దాం. దానికంటే బిఫోర్ చాలా కేర్ఫుల్గా ఇక్కడ మనకి యాంటినా పిన్స్ చూసారా, సో ఈ యాంటినా పిన్స్ని అయితే రిమూవ్ చేస్తున్నాను. సో నౌ ఇట్ ఈస్ గుడ్ టు గో. సో ఈ పీసీబీ మొత్తాన్ని కూడా మనం రిమూవ్ చేయొచ్చు. దానికంటే బిఫోర్ ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా చూసారంటే ఒక చిన్న స్క్రూ ఉంది చూసారా, ఈ స్క్రూని నేను రిమూవ్ చేస్తున్నాను. సో హియర్ ఈస్ ద పీసీబీ.
బేసిక్గా పీసీబీని మనం ఈ విధంగా అయితే పట్టుకోకూడదు, యాక్చువల్గా గ్లౌజెస్ వేసి వాడాలి. బట్ నేనైతే మెయిన్గా ఉన్నటువంటి పీసీబీని టచ్ చేయట్లేదు, ఇట్లా కార్నర్లో టచ్ చేస్తున్నాను. సో దీంట్లోనే మీకు మెయిన్ ప్రాసెసర్, ర్యామ్, రోమ్, పవర్ సప్లై ఐసి, ఇదే మొత్తం ఫిజికల్ స్కెలిటన్ అనుకోండి. మెయిన్ ఇదే ప్రాసెస్ చేస్తూ ఉంటుంది అంతా కూడా. సో ఇదే మెయిన్ ఎక్స్పెన్సివ్ పార్ట్ ఏంటంటే మొబైల్ ఫోన్లో ఇదే ఎక్స్పెన్సివ్ పార్ట్. ఇంకా ఇది పోయింది అన్నట్లయితే కనుక మన డేటా మొత్తం పోయినట్లే. ఆల్మోస్ట్ ఆల్ మొబైల్ ఫోన్ కాస్ట్లో మీకు ఒక 60 to 65% కాస్ట్ దీనిలోనే మనకు రావడం జరుగుతుంది. అండ్ మెయిన్ ప్రాసెసర్ కూడా చూడాలా, ఒకసారి మీకు చూపిస్తాను అండి. సో ఇక్కడ పైన వైట్ కలర్లో ఉంది, ఇదంతా ఏంటి అని అనుకుంటున్నారా? సో దీన్ని థెర్మల్ పేస్ట్ అని అంటాము. మీరు ఎప్పుడైనా నేను అన్బాక్సింగ్ వీడియోస్ చెప్పేటప్పుడు గ్రాఫైట్ థెర్మల్ ప్రొటెక్షన్, అలాగే వేపో ఛాంబర్, అలాగే ఎయిర్ కూల్డ్ అని చెప్తూ ఉంటాను చూసారా, థెర్మల్ వి. సో అవే ఇవన్నీ కూడా. ఇక్కడ నేను దాన్ని రిమూవ్ చేస్తున్నాను మీకు ప్రాసెసర్ చూపించడం కోసం. సో ఇక్కడ చూసారా, ఇదంతా కూడా గ్రాఫైట్. బేసిక్గా థింగ్ ఏంటి అంటే ఇవన్నీ కూడా ఇంతకు ముందు పైన మళ్ళీ ఇంకొక కవర్ తోటి కవర్ చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు ఇలాంటి థెర్మల్ షీట్స్ని అయితే వాడుతున్నారు. ఇంకా కొంచెం మీకు డీటెయిల్డ్గా ప్రాసెస్ కూడా చూపిస్తాను. సో దానిపైన ఉన్నటువంటి థెర్మల్ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేస్తున్నాను. సో దగ్గర రండి, కనిపిస్తున్న మీకు క్వాల్కమ్ అని. సో దిస్ ఇస్ ద మెయిన్ చిప్ సెట్ అండ్ దాని పక్కనే ర్యామ్ అలాగే రోమ్ కూడా ఉంటుంది. ఇక ఈ కింద బేస్ మీద ఉన్నటువంటి వీటిని కూడా డిస్మాంటిల్ చేద్దాం. సో బేసిక్ గా మీకు లౌడ్ స్పీకర్ ఉంటుంది చూసారా, అండ్ రింగ్ టోన్ వచ్చేది, అలాగే మైక్రోఫోన్ తో పాటు మీకు బాటమ్ కొన్ని యాంటినాస్ కి సంబంధించినటువంటి పోర్షన్ కూడా ఇందులోనే రావడం జరుగుతుంది. సో దీన్ని అయితే మనం రిమూవ్ చేసేద్దాం. సో ఫస్ట్ ఇనిషియల్ గా ఈ స్క్రూస్ మొత్తాన్ని రిమూవ్ చేసి చాలా జాగ్రత్తగా దీన్ని కూడా నేనైతే ఓపెన్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనకి నెట్వర్క్కి సంబంధించినటువంటి ఒక యాంటీనాను కూడా నేను రిమూవ్ చేస్తున్నాను. సో ఇది మనకి రింగర్ కమ్ లౌడ్ స్పీకర్ అంతా ఇందులోనే మనకు రావడం జరుగుతుంది. ఇది సీల్డ్ బాక్స్డ్ థింగ్లో రావడం జరుగుతుంది. బాటంలో మీరు ఇక్కడ చూసారంటే మరికొన్ని కాంపోనెంట్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ ఇందులో మీకు ఫింగర్ ప్రింట్ స్కానర్ని అయితే చూపిస్తాను. సో హియర్ ఇట్ ఈస్, ఇదే మీకు ఫింగర్ ప్రింట్ స్కానర్. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఈ విధంగా ఉంటుంది. ఫింగర్ ప్రింట్తో అన్లాక్ చేస్తాం చూసారా, అదంతా కూడా ప్రాసెస్ ఇందులోనే జరుగుతుంటుంది. అండ్ బాటమ్ మరొక స్ట్రిప్ ఉంది చూసారా, ఇది మెయిన్ పీసీబీకి మనకు కనెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో చూసారా, ఇది టచ్ కమ్ డిస్ప్లేకి సంబంధించినటువంటి కనెక్టర్. ఇక్కడ మరొక చిన్న స్క్రూ ఉంది, ఇది ఓపెన్ చేస్తే కింద ఉన్నటువంటి బాటమ్ ఛార్జింగ్ ఇదంతా కూడా ఓపెన్ అవుతుంది. అండ్ ఇవి చాలా జాగ్రత్త, చాలా కాంప్లికేటెడ్ ఉంటాయి. ఇదే మీకు సిమ్ కార్డ్ ట్రే అలాంగ్ విత్ టైప్ సి USB 2.0 తోటి మనకు రావడం జరుగుతుంది. మీకు అర్థమైంది అనుకుంటా మెమరీ కార్డ్స్ ఇవాళ రేపు ఎందుకు రావట్లేదు అని చెప్పి. మెజారిటీ ఆఫ్ ద పార్ట్ మొత్తంలో మీకు డిస్ప్లే అండ్ బ్యాటరీని ఎక్కువ ఆక్యుపై చేస్తుంది. మిగతా రెస్ట్ ఆఫ్ ద 40% ఆఫ్ ద ఆక్యుపెన్సీ మీకు మెయిన్ పీసీబీ అలాగే సబ్ పీసీబీలో రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు చిన్న బాక్స్ లాగా చూసారా ఐరన్ది, ఇదే మనకి వైబ్రేటర్. సరే మనము బ్యాటరీని కూడా రిమూవ్ చేసేది చూద్దాం. అండ్ ఇక్కడ ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే నథింగ్ అండ్ ఎస్ దీస్ బ్యాటరీస్ ఆర్ మేడ్ ఇన్ చైనా. గ్లోబల్గా దీన్ని 2 వేరియంట్స్లో లాంచ్ చేశారు. సో గ్లోబల్ వేరియంట్లో వచ్చేటప్పటికే మీకు 5040 ఏమో తీసుకొచ్చారు. బట్ మన ఇండియన్ వేరియంట్ ఎక్స్క్లూజివ్గా 5400 mAh ఆఫ్ ద బ్యాటరీని తీసుకొచ్చారు. సో హియర్ ఈస్ ద బ్యాటరీ. ఈ పార్ట్ వీళ్ళు చెప్పడం ఏంటంటే కంటిన్యూస్గా మీరు యూజ్ చేసినా కానీ 5 years దాకా దీని లైఫ్ ఉంటుందని అంటున్నారు. సో ఈవెన్ దో మీరు బ్యాటరీ పోయిందని చెప్పి ఆథరైజ్ సర్వీస్ సెంటర్కి వెళ్ళినా కానీ కంపల్సరీగా ఇదంతా రీప్లేస్ చేయాల్సిందే. డిస్ప్లే పోయింది అన్నట్లయితే ఈ టోటల్ యూనిట్ రీప్లేస్ చేస్తారు. అంతా బాగానే ఉంది. మరి ఇయర్ పీస్ ఎక్కడ ఉందన్నానంటే, సో హియర్ ఈస్ ద ఇయర్ పీస్. ఇక్కడ మీరు చూస్తున్నారా, సో ఇదిగో మ్యాగ్నెట్ ఇది. అండ్ ఇక్కడ మీకు కనిపించేటువంటి పోర్షన్లో మనకి ప్రాక్సిమిటీ సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో బేసిక్గా మీరు ఇట్లా చెవి దగ్గర పెట్టుకోగానే ఆటోమేటిక్ ఆఫ్ అవటం, తీయగానే మళ్ళీ ఆటోమేటిక్ ఆన్ అవుట్, ఇవన్నీ జరుగుతుంటాయి చూసారా, అవన్నీ కూడా ఈ ప్రాక్సిమిటీ సెన్సార్స్ వల్ల. సో హియర్ ఆర్ ద హోల్ పార్ట్స్. సో ఒకసారి మీకు ఇక్కడ క్లియర్గా పెట్టి చూపిస్తాను. మనకి నథింగ్ 4A లోపల ఉన్నటువంటి పార్ట్స్ అన్నీ కూడా. సో చూసారు కదా, ఇవే మనకి నథింగ్ ఫోన్ 4A ప్రోలో ఉన్నటువంటి పార్ట్స్ అన్నీ కూడా. దీనికి మనం సుమారుగా 42-43 వేల రూపాయలు అయితే ఇస్తున్నాం బ్రాండ్కి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మొత్తం ఇవి కాంపోనెంట్స్ అయితే. సో ఆలస్యం చేయకుండా మళ్ళీ మొత్తం రీఅసెంబుల్ అయితే చేసేద్దాం. మామూలు స్క్రూలు కాకుండా ఇక్కడ చిన్నగా ఇది ఎందుకు ఇచ్చారని చెప్పి చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. దీని కింద బేస్కి యాక్చువల్గా మనకు వచ్చేటప్పటికే ఒక చిన్న యాంటీనా ఉంటుంది. ఆ యాంటీనా కనుక ప్రాపర్గా కానెక్ట్ అవ్వలేదు అనుకోండి, సో మీకు వైఫై సిగ్నల్ కానీ బ్లూటూత్ సిగ్నల్ కానీ లేదా ఇంటర్నెట్ సిగ్నల్ కానీ ఇవన్నీ వీక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకోసమని అక్కడ స్క్రూ ఇస్తారు. సో ఆ స్క్రూకి
ప్రాపర్గా దానికి అలాట్ చేసినటువంటి స్లాట్కి ఇది లాక్ అవడం అయితే జరుగుతుంది. మిగతావన్నీ కూడా మనకి యాజ్ యూజువల్లీ నార్మలే. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దీనికి సంబంధించి ఇంకొక కీ వచ్చేటప్పటికే ఇంకొక స్లాట్ ఇక్కడ ఉంటుంది. సో ఈ రెండు ఇక్కడ కనెక్ట్ అయ్యి వర్క్ అవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూసారు కదా, ఈ మదర్ బోర్డ్ పీసీబీ కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ నేను ఈ యాంటీనాని దీంతో అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది కనెక్ట్ చేయలేదనుకోండి, వైర్లెస్ సిగ్నల్స్ ఏవైతే ప్రాపర్గా క్యాచ్ అయితే చేయదు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా క్లియర్గా. సో ఈ పిన్ ప్రాపర్గా దీనికోసం అలాట్ చేసినటువంటి ఒక స్లాట్లో జాగ్రత్తగా ప్యాక్ చేస్తున్నాను. సో దాట్స్ ఇట్. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి కేబుల్ ఏదైతే ఉందో ప్రాపర్గా ఇక్కడ మనకి కేబుల్ కోసమే లొకేట్ చేసినటువంటి స్లాట్లో ప్రాపర్గా ఫిక్స్ చేస్తున్నాను. ఇంకా మెయిన్ పీసీబీ ఏదైతే ఉందో దీన్ని నేను ఇక్కడైతే ప్లేస్ చేసేస్తున్నాను. సో ఇక్కడ ఈ చిన్న చిన్న యాంటీనా కనెక్టర్స్ ఉన్నాయి చూసారా, ఈ కనెక్టర్స్ని కూడా నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. సో ఇట్లా ప్రెస్ చేశారంటే మీకు ఆటోమేటిక్గా లాక్ అవుతుంది. సో ఇక్కడ ఫ్రంట్ కెమెరాని ప్లేస్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు రెండు సెన్సార్ల యొక్క సైజెస్ అయితే చూడొచ్చు. సో ప్రైమరీ సెన్సార్ కొంచెం సన్నగా ఉంటుంది, మన టెలిఫోటో లెన్స్ ఏదైతే ఉందో కొంచెం లావుగా ఉంటుంది. ఎందుకంటే కొంచెం జూమ్ అవ్వాలి కదా. సో లోపల మిర్రర్స్ అనేవి టోటల్గా డిఫరెంట్గా ప్లేస్ చేసి ఉంటాయి. సో ఇక్కడ ప్రైమరీ సెన్సార్, టెలిఫోటో లెన్స్, అండ్ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేసినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా నేను ఇక్కడైతే ప్లేస్ చేసేస్తున్నాను. దాట్స్ ఇట్. 3 సెన్సార్స్ని పెట్టేశాను. అండ్ ఇక్కడ మెయిన్ పీసీబీకి వచ్చినటువంటి ఈ 2 స్క్రూస్ని కూడా జాగ్రత్తగా ఫిక్స్ చేస్తున్నాను. అండ్ మనం ఇక్కడ మెయిన్ బ్యాటరీని అయితే ఫిక్స్ చేసేస్తున్నాను. సో ఒకసారి మొత్తం అసెంబుల్ చేయబోయే ముందల దీన్ని పవర్ ఆన్ చేసి ఒకసారి అయితే చెక్ చేద్దాం. సో హియర్ ఇట్ ఈస్, నథింగ్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఫోన్ అంతా పర్ఫెక్ట్ ఓకే. అసెంబుల్ చేయబోయే ముందల నేను ఒకసారి ఇనిషియల్ గా అన్ని చెక్ చేసుకుంటాను. ఎందుకంటే కెమెరాస్ ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ అంతా మనం ఓపెన్ చేసాం కాబట్టి ఇఫ్ ఏదైనా లూజ్ కాంటాక్ట్ ఉన్నా లేదా సంథింగ్ గోస్ రాంగ్, మనకి ట్రబుల్ షూట్ చేయడానికి చాలా సింపుల్ గా అనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, టచ్ ఈస్ వర్కింగ్ ఫైన్. సో ఫస్ట్ కెమెరా డిపార్ట్మెంట్ లో చూద్దాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మెయిన్ ప్రైమరీ సెన్సార్ వర్కింగ్ అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఈస్ వర్కింగ్, ఈవెన్ టెలిఫోటో లెన్స్ ఈజ్ ఆల్సో వర్కింగ్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అండ్ ప్రాసెసర్, బ్యాటరీ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే కదా మనకు వచ్చేది. మీరు ఇక్కడ కార్నర్లో అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే వైఫై కూడా కనెక్ట్ అయిపోయింది. అండ్ ఈవెన్ బ్లూటూత్ ఆన్ ఆఫ్ కూడా చేయగలుగుతున్నా. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఈ మూడిటికి ఇంటర్లింక్ అవుతూ, అంటే ఎలాంటి లూజ్ కాంటాక్ట్ లేకుండా ఒక స్ట్రిప్ ఇచ్చారు చూసారా. సో దీన్ని ఫిక్స్ చేద్దాం. సో బేసిక్గా దీనివల్ల మనకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి అంటే, మొబైల్ ఫోన్స్ ఎప్పుడైనా కింద పడ్డా కానీ త్వరగా మెయిన్ పీసీబీ నుంచి కనెక్టర్స్ అనేవి డిస్కనెక్ట్ అవ్వకుండా ఉండడం కోసం సపోర్టింగ్ ది మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫైనల్ గా మెయిన్ మనకి నథింగ్ గ్లిఫ్ లైట్ ఉంది చూసారా. సో ఈ గ్లిఫ్ లైట్ కి సంబంధించినటువంటి పిన్ని కూడా నేనైతే అసెంబుల్ చేస్తున్నాను. ఇక మళ్ళీ హౌసింగ్ లో యాజ్ ఇట్ ఈస్ నేనైతే కూర్చోబెట్టి లాక్ చేసేస్తున్నాను. ఇప్పుడు మీరు చూడొచ్చు, లైక్ లాక్, అన్లాక్ అండ్ వాల్యూమ్ ప్లస్ అండ్ వాల్యూమ్ మైనస్ కూడా మీకు వర్క్ అవుతుంది. అండ్ ఒకసారి ఎసెన్షియల్ కీ కూడా ప్రెస్ చేశాను, ఎసెన్షియల్ కీ కూడా వర్క్ అవుతుంది. చూసారా, ఇక్కడ గ్లిఫ్ లైట్స్ కూడా పర్ఫెక్ట్లీ వర్కింగ్. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఒకసారి మనం ఆడియో కూడా విందాం. చూసారు కదా, మీకు వాల్యూమ్ అన్నీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో పర్ఫెక్ట్లీ ఓకే. ఇక రెస్ట్ ఆఫ్ ఇవి కూడా నేను ఫిక్స్ చేస్తున్నాను. సో హియర్ ఇట్ ఈస్, ఫిక్సింగ్ కూడా అయిపోయింది.
ఇక జస్ట్ గ్లూ సహాయంతో దీన్ని అంటించడం అంతే. మన నథింగ్ ఫోన్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయింది అండ్ రెడీ టు యూస్. అండ్ ఒకసారి మనము సిమ్ కార్డ్ కూడా ప్లేస్ చేసి చూద్దాం సిగ్నల్ ఎలా ఉంది ఏంటి అనేది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా జియో అండ్ సిగ్నల్ కూడా పర్ఫెక్ట్లీ ఓకే. సో ఇది ఫ్రెండ్స్ నథింగ్ ఫోన్ 4A ప్రోకి సంబంధించినటువంటి డీటెయిల్డ్ టియర్ డౌన్తో పాటు లోపల ఉన్నటువంటి కాంపోనెంట్స్ అన్ని కూడా. హోప్ యూ ఎంజాయ్డ్. సో మరొక టియర్ డౌన్తో త్వరలో మీ ముందుకు వచ్చేస్తాను. అయితే మీకు ఏ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి టియర్ డౌన్ కావాలనుకుంటున్నారు, చూడాలనుకుంటున్నారు మన ఛానల్లో, లెట్ మీ నో, కామెంట్ చేయండి. అండ్ మరొక క్రేజీ వీడియోతో మళ్ళీ కలుస్తా. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.